ముఖ్యంగా యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు ఈ ముగ్గురు ప్రవక్తల కాలంలో ఇలాంటి ప్రవచనాలు వచ్చినాయి అనమాట. యిర్మీయా గ్రంథం ముందుగా 23వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దావీదుకు నీతి చిగురును పుట్టించేదను. అర్థమైందా? ఈ యిర్మీయా రాసేటప్పటికి దావీదు చచ్చిపోయి 200-300 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. అంత గ్యాప్ ఉందా? దావీదు పరిపాలనా కాలం సుమారుగా బిఫోర్ క్రీస్తు 1000 సంవత్సరాలు అనుకుంటే, యెషయా, యిర్మీయా కాలం సుమారుగా ఒక 700 సంవత్సరాలు, అంటే 300 సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి దావీదుకి నీతి చిగురును పుట్టించడం అంటే దావీదు వంశంలో నీతి కలిగినటువంటి ఒక బాలుడు ఒకడు పుడతాడు, అతడు రాజై పరిపాలన చేయను. అర్థమైందా? నీతి చిగురు అంటే ఆ పుట్టినవాడు రాజై పరిపాలన చేస్తాడు. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు అతను. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో, ఇది అండర్లైన్ చేసుకోండి, అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. అయిపోయిందిగా. అయిపోయింది.